చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలో రోజు లేచిన దగ్గర నుంచి అధికారంలో ఉన్న వాళ్ళే ఎదుటి వాళ్ళ మీద బురద చల్లడం, ఇంకొందరి మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, రకరకాలుగా రోజు దీంతో ఇప్పుడు 18 నెలల కాలం అయితే గడిచిపోయింది. అండ్ మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొందరి నేతల మీద అయితే వరుస పెట్టి బురద జల్లి దుష్ప్రచారం చేసి దారుణంగా తీవ్రంగా టార్గెట్ చేయడం కోసం కొన్ని ఛానల్స్ అయితే 24 గంటలు అదే పని చేస్తూనే మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా తిరుపతికి చెందినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రెస్టీజియస్ తిరుమల క్షేత్రం, అటువంటి క్షేత్రానికి 2 సార్లు టీటీడీ చైర్మన్గా ఉన్నారు. తిరుమలలో దాదాపు ప్రతి విషయము ఆయనకు తెలుసు. ఈ క్రమంలో అక్కడ జరిగే లోటుపాట్ల మీద ఆయన గొంతెత్తడం, ఆ లోటుపాట్లను బయటపెట్టడం, దాని మీద ఇంకా టీవీ ఛానల్ 24 గంటలు ఒకటే ఏడుపు, అసలు గ్యాప్ లేకుండా తిరుపతి తిరుమల రిలేటెడ్ ఏ చిన్న విషయం జరిగినా కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారికి లింకు పెట్టడం, ఇంకా ఆయన మీద వరుస పెట్టి కథనాలు. పరకామణి కేసు విచారణ చూస్తూ ఉన్నాం. పరకామణి కేసు విచారణ అయిపోయే భూమన కల్ప్రిట్, భూమన కీలకం, అది ఇది అని వరుస పెట్టి అధికార పార్టీ ఇంకొన్ని టీవీ ఛానళ్ళు. సరే, పరకామణి కేసులో ఎట్టకేలకు భూమన కరుణాకర్ రెడ్డి గారిని విచారణకు పిలిచారు. స్వయాన డీజీ, సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ గారే విచారణ చేశారు. ఎంతసేపు చేశారు? 15 నిమిషాలేమో చేశారు. ఎందుకని అంత తక్కువ టైం చేశారు? ఆ పరకామణి చోరీ కేసుకి సంబంధించి అది రజీ జరిగినప్పుడు కానీ, అది సెటిల్ జరిగినప్పుడు కానీ ఎక్కడే కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఆయన అప్పుడు ఆ పీరియడ్లో లేనే లేరు. ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ పీరియడ్లో టీటీడీలో లేనే లేరు. సో అటువంటప్పుడు ఈయనని ఎందుకు పిలిచారు, ఈయనకే సంబంధం అని చెప్పి ఆయన్ను పంపించేశారు. అప్పటి వరకు మొత్తం కరుణాకర్ రెడ్డి బాధ్యత అనుకుంటూ వచ్చినటువంటి అధికార పార్టీ మీడియా ఆ కరుణాకర్ రెడ్డి గారి విచారణ తూతుమంత్రం 15 నిమిషాలు అయిపోయిన తర్వాత కొత్త పల్లవి అందుకున్నారు. ఏంటా పల్లవి? తాజాగా టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ వర్ల రామయ్య గారు, ఆ పెద్ద మనిషి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? ఆ పరకామణి చోరీ కేసులో ఎవరైతే రవికుమార్ ఉన్నారో, రవికుమార్తో లోక్ అదాలత్లో సెటిల్ చేసుకొని తర్వాత కొన్ని ఆస్తులు తీసుకున్నారు కదా టీటీడీ వీళ్ళు. ఆ ఆస్తులను భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అయిన తర్వాత తక్కువకు లీజుకి ఇచ్చారు. ఆస్తులను తక్కువకు లీజుకి ఇచ్చారు. అండ్ రవికుమార్తో భూమన కరుణాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు చాలాసార్లు మాట్లాడారు అన్నది వర్ల రామయ్య గారి వ్యాఖ్యలు. అధికారంలో ఎవరున్నారు? విచారణ జరుగుతూ ఉంది. వర్ల రామయ్య గారి దగ్గర ఏదైనా సమాచారం ఉంటే వెళ్ళి విచారణ సంస్థకి ఇవ్వాలి. అధికారంలో ఉన్నారు కదా, ప్రతిపక్షాల్లో ఉండో లేకపోతే బయట మీడియా వ్యూ పాయింట్లో నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఏవైనా వ్యాఖ్యలు చేయొచ్చు, ప్రభుత్వం నిగ్గు తేల్చాలి అని చెప్పొచ్చు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వర్ల రామయ్య గారు లాంటి వాళ్ళే, ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ వాళ్ళే ఇటు దుష్ప్రచారం ఏదో ఒకటి అనేయాలి. వాళ్ళ టీవీ ఛానల్ దాన్ని ప్రచారం చేసుకుంటాయి. దాన్ని తక్కువ లీజుకి ఇచ్చారట రవికుమార్ నుంచి తీసుకున్న ఆస్తులు. అండ్ రవికుమార్ తోటి భూమన గారి కుటుంబ సభ్యులు చాలాసార్లు మాట్లాడారట. ఏదో ఒకటి అనేస్తే సరిపోయి. దీని మీద భూమన కరుణాకర్ రెడ్డి గారు మళ్ళీ ఒక వీడియో విడుదల చేశారు. విచారణ చేస్తున్న సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ గారికి ఆయన డైరెక్ట్గానే చేసిన రిక్వెస్ట్ ఏంటి అంటే, అయ్యా రవిశంకర్ అయ్యన్నార్ గారు, అక్కడ చిలిపి రామన్న అన్నారు వర్ల రామయ్య గారిని. చిలిపి రామన్న, ఆ చిలిపి రామన్న నా మీద, నా కుటుంబ సభ్యుల మీద ఇంకేదో అపవాద వేస్తూ ఉన్నారు. దాని మీద కూడా నన్ను విచారణ చేయండి, నన్ను మరోసారి విచారణకు చేయండి. అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన వర్లరామయ్య వ్యాఖ్యలుగా మేమేమీ అవి చూడట్లేదు. అది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మాటలే వర్లరామయ్య గారి నోటి నుంచి వచ్చాయి అని. కాబట్టి దీని మీద మళ్ళీ నన్ను విచారణకు పిలవండి, నన్ను మళ్ళీ విచారణ చేయండి. మీరు విచారణ చేయలేదనుకోండి, వీళ్ళు ఎంతకైనా బరి తెగిస్తారు. చివరికి మీ మీద కూడా నిందలు వేసేస్తారు. వాళ్ళ నోటి నుండి ఆ నిందలు తప్పించుకోవాలి అన్న మీరు నన్ను మళ్ళీ విచారణకు పిలవండి అని భూమన కరుణాకర్ రెడ్డి గారు డైరెక్ట్గానే సిఐడి డీజీకి అప్పీల్ చేశారు. విచారణకు పిలవండి, ఆ విషయం కూడా తేల్చండి అని. ఎవరైనా అధికారంలో ఉన్నవాళ్ళు తేల్చాలి ఇవన్నీ. అధికారంలో ఉన్న వాళ్ళేమో ఆరోపణలు దుష్ప్రచారానికి పూనుకుంటుంటే, అధికారంలో లేని వాళ్ళేమో విచారణకు సిద్ధపడుతూ ఉన్నారు. ఏంటి ఇదంతా? ఆయన దగ్గర ఆధారాలు ఉంటే వెళ్ళి, ఇప్పుడు నిజం చెప్పాలి అంటే ఈ విచారణ జరుగుతూ ఉన్నప్పుడు వర్లరామయ్య గారు ఇందులో ఇన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కాబట్టి వర్లరామయ్య గారికి నోటీసులు ఇచ్చి పిలవాలి. వీళ్ళు రండి, మీ దగ్గర ఏం ఆధారాలు ఉంటే ఒక సాక్షిగానో లేకపోతే మీ ఆధారాలు ఇచ్చి మాకు ఇవ్వండి అని చెప్పి.
ఇది ఇంకా కరెక్ట్ వే అవుతుంది. భూమన కరుణాకర్ రెడ్డి గారిని పిలిచే బదులు, సరే భూమన గారు అడిగారు, ఛాలెంజ్ చేశారు, నన్ను విచారణ చేయండి మళ్ళీ అని. దానికంటే ముందు వరలరామయ్య గారిని పిలిచి, లేకుంటే ఆయన దగ్గరికి వీళ్ళు వెళ్ళి ఏమున్నాయో సాక్ష్యాలు తీసుకొని, ఆధారాలు ఏమున్నాయో తీసుకొని, ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారిని పిలవండి, సరిపోతుంది మరి.